ఆ బిడ్డని చూడడమే ఎలా చూశారంటే ఒక మోసగాడిగా చూడబడ్డాడు. నేను పుట్టిన దగ్గర నుండి నా ఫ్యామిలీలో నేను తృణీకరించబడ్డానంటే నువ్వు ఒక యాకోబువి. ఆ బిడ్డ ఎదిగాడు, అతడు ఏ మోసం చేయలేదు. ఏశావు కూటి కొరకు ఒక పూట కడుపు నింపుకోవడానికి తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? తనకు తానుగా అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకుంది ఎవరు? ఏశావు తనకు తానుగా అమ్ముకున్నాడు. బానే ఉంది. తండ్రి ఏం చేయాలండి? తండ్రిలో స్వార్థం ఉండకూడదు. మీకు 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు మీరు సమానంగా ప్రేమించాలి. తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు ఆస్తి అడుగుతాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంట తండ్రి అంట ఇద్దరికి ఆస్తిని ఏం చేశాడంట? పంచిపెట్టాడంట. అడిగింది చిన్న కుమారుడైనా ఇద్దరికి ఏం చేశాడంటే ఆస్తిని పంచిపెట్టాడు. నీకు 2 బిడ్డలు ఉంటే 2 కళ్ళు. వాళ్ళలో ఎప్పుడు పార్షియాలిటీ చూపించకండి. ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరిని తక్కువ ప్రేమించకండి. మన దేవుడిలో ఉన్న స్వభావం ఏంటంటే ఆయనలో పక్షపాతం ఏమీ లేదు.